Game on! Now game on with Kiko and get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. త్వరగా రండి ఫ్రెండ్స్, మాక్టైల్ రెడీగా ఉంది. ఇది చాలా కాస్ట్లీ కదా, అలాంటప్పుడు ఇది ఎలా కొన్నావు? అదే కదా, ఇంత వేరంగా అంత సొమ్ము ఎలా సంపాదించగలం? అలా అయితే ఎలా? చెబుతానయ్యా, ఓ షేక్ కి నేను పర్సనల్ ట్రైనర్ గా ఉన్నాను, ఆయన ఇది గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ డెసర్ట్ లో ఆయన ఏం చేస్తున్నారు? వదిలేనోళ్ళారా, అక్కడ ఒక సముద్రం ఉందన్న విషయం మర్చిపోకండి. ఓ అదంతా వదిలేయండి, ముందు నేను తయారు చేసిన ఈ అద్భుతమైన మాక్టైల్ ని తాగండి. ఏమైంది? ఏంటో చూసా. చూడండి, డాల్ఫిన్స్ అన్ని మన మీద అటాక్ చేస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ డాల్ఫిన్స్ ఎవరి జోలికి వెళ్ళవు కదా. అబ్బాయి, నాకు కొంచెం సహాయం చేయి, లేదంటే నేను సముద్రంలో పడిపోతాను. ఇలా చూడు, నువ్వు ఒక పక్షివి, ఎగరగలవు. అవును కదా, భయంలో నేను ఆ విషయం మర్చిపోయాను. తమ్ముడు, వచ్చి నన్ను కాపాడు, లేదా కింద పడిపోతాను. అని ముందు వస్తాను. చెయ్యమ్మో. హనీ బనీ నీళ్ళలో పడిపోయారు. అవన్నీ మనల్ని చూస్తున్నాయి, ఇది మన మంచి కాదు, రా వెళ్ళిపోదాం. నీళ్ళలో ఎలా పరిగెడతాం, మనం స్విమ్మింగ్ చేయాలి కదా. అని ఇప్పుడు అలా ముఖ్యం, ముందు రా. సరేరా, ఆ గుహలో వెళ్ళి దాక్కుందాం. హనీ, అవి వెళ్ళిపోయి అనుకుంటాను. పద, మనం వెళదాం.
Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. దొరికిపోయాం. మనం వాటిని తరుగుదాం, అవి పరిగెడతాయి. మనం ఏమైనా దొంగ పోలీస్ ఆట ఆడుతున్నావా? అవి మనల్ని వెంబడిస్తున్నాయి. నా ఫెన్స్ పట్టుకోండి. అవి చాలా వేగంగా వస్తున్నాయి. భయపడకండి, నేను స్విమ్మింగ్ ఛాంపియన్. ఈ ప్రిటీ చేసేది చాలా తప్పు. అది మన శత్రువులకి సాయం చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, మీ పేరు అడగడం మర్చిపోయాను. నా పేరు ప్రిటీ. అన్ని డాల్ఫిన్స్ ప్రిటీగానే ఉంటాయి. అలాగా? అయితే మరి నన్ను ఎందుకు అందరూ ప్రిటీ అని పిలుస్తున్నారు? మిగతా వాళ్ళందరికీ స్వీటీ, సోలమన్ మంచి పేర్లు ఉన్నాయి. అలాగా? నేను చెప్పేది నిజమే. నన్ను ప్రిటీ అనే పిలుస్తారు. నన్ను నమ్మండి. అని ఏమైంది నీకు? తను చూడ్డానికి చెల్లిలా ఉంది, ఇలా మాట్లాడతావేంటి? తను నా చెల్లిలా. నువ్వే నా అన్నయ్యవా? అయితే నేను నీ చెల్లెల్ని. మీరిద్దరు చెప్తున్నారంటే ఖచ్చితంగా అది నిజమే ఉంటుంది. నీ పేరేంటి? నా పేరు ప్రిటీ. అరే అది సరే. అరే తన పేరే ప్రిటీ. ఆ విషయం కూడా నీకు అర్థం కావడం లేదా? అయితే ఖచ్చితంగా నువ్వు నా అన్నయ్యవే. నన్ను కూడా నీలాగే నీకేమీ అర్థం కాదు అంటారు. మిత్రులారా, మనం ఇక్కడ బాగా ఇరుక్కుపోయాం. అవును ప్రిటీ, అవి డాల్ఫిన్సే కదా. డాల్ఫిన్స్ ఎప్పుడు అటాక్ చేయమని చెప్తారే, ఎందుకు అలా చేశాయి? మీరు డాల్ఫిన్ ని పట్టుకోవడానికి వచ్చారని అనుకొని ఉంటారు. అలాగా? వాళ్ళు నా వల్లే అలా అనుకుంటున్నారా ఏంటో? ఎందుకంటే నేను ఒక కుక్క వేసుకొని కూర్చున్నాను కదా. కాదు కాదు, వాళ్ళు కూడా ఇలాగే వస్తారు. ఎవరది? చాలా చెడ్డవాళ్ళు. సముద్రం లోపలికి దిగి డాల్ఫిన్స్ ని పట్టేసుకుంటారు. అంత కష్టపడాలి? రాని చెప్తే డాల్ఫిన్స్ వస్తాయి. మీకు అసలు బుర్రే లేదు. నేను దీని గురించి అస్సలు ఆలోచించలేదు. ఆ మాట కూడా నిజమే కదా. అందుకే నాలాంటి తెలివైన వాడు ఉంటే ఇలాంటివి బాగా ఆలోచించగలుగుతాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? వాళ్ళు మనల్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా అమ్మేస్తారు. కానీ అసలు వాళ్ళందరూ ఎవరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? నా పేరు డిమెలో. నాకు నచ్చిన కలర్ ఎల్లో. పని త్వరగా పూర్తి కావాలి. నేను 6 కావాలని చెప్పాను కదా. డిమాలో, నా దగ్గర 2 అరటిపళ్ళే ఉన్నాయి, తీసుకో. తెలివి తక్కువ దద్దమ్మా. నాకు 6 డాల్ఫిన్స్ కావాలి, అరటిపళ్ళు ఏమి కాదు. ఆర్డర్ ఫినిష్ చేయాలి కదా. కానీ డెమెలో. అరే డమేలో కాదు, డిమేలో. నా పేరు డిమేలో. ఆ పేరులో ఏముందిలే. ముందు నాకు ఇది క్లియర్ చేయి. ఈ డాల్ఫిన్ ఎలా నీకు ఆర్డర్ ఇస్తుంది? ఒకవేళ అలాగే ఆర్డర్ ఇచ్చినా నీకు దాని భాష ఎలా అర్థం అవుతుంది? డాల్ఫిన్స్ ఎందుకురా నాకు ఆర్డర్ ఇస్తుంది? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నీ మటుకు నువ్వు మాట్లాడుకుంటున్నావేంటి? అడిగిన దానికి సమాధానం చెప్పవయ్యా. గాడ్, ఆ ఆర్డర్ ని మనం డెలివరీ చేయాలరా బాబు. ఫారిన్ లో ఉన్న గొప్ప వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఆడించడం కోసం ఈ డాల్ఫిన్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఫారెన్ లో అయితే ఇది చాలా వినోదంగా ఉంటుంది. మన ఊళ్ళో ఉన్న చిన్నపిల్లల్ని కావాలంటే వెళ్ళి చూడు. వాళ్ళు ఎండలో బయటకు వచ్చి గోళీలు ఆడతారు, గాలిపటాలు ఎగరేస్తారు, గూటి పిల్లలు ఆడతారు. మర్యాదగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాయి. తలనొప్పి వస్తుందిరా బాబు. నా పేరు డిమేలు. నాకు నచ్చిన కలర్ ఎల్లో. రేపటి కల్లా నాకు 6 డాల్ఫిన్స్ ఖచ్చితంగా కావాలి. ఇంకేం మాట్లాడుకో, నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి. నీకు బుర్ర పని చేయదా ఏంటి? డాల్ఫిన్స్ పట్టుకోవాలంటే దానికి చాలా తెలివైన వాళ్ళు కావాలి. అర్థమైందా? నేను నీతో పాటు రేపు వస్తాను. డాల్ఫిన్స్ ని ఎలా పట్టుకోవాలో నేను నీకు రేపు నేర్పిస్తాను.
పాండా సార్ పాండా సార్ ఆగోయా ఎక్కడికి వెళ్తున్నావు? ఇది లంచ్ టైం తెలుసా? ఇన్స్పెక్టర్ పాండాతో మేము వెంటనే మాట్లాడాలి. ఇన్స్పెక్టర్ పాండా ఇన్స్పెక్టర్ పాండా డాల్ఫిన్స్ కి పెద్ద సమస్య. ఇది డాల్ఫిన్ కాదు, ఇది మామూలు చేప. మేము సముద్రంలో ఉన్న డాల్ఫిన్స్ కోసం మాట్లాడుతున్నాం సార్. భయపడకండి సార్. సార్ కొంతమంది చెడ్డవాళ్ళు సముద్రంలో డాల్ఫిన్స్ ని పట్టుకుంటున్నారు. ఏంటి? ఆయనకి చెవులు వినిపించడం లేదనుకుంటున్నాను. కొంతమంది సముద్రంలో డాల్ఫిన్స్ పట్టుకుంటున్నారా? ఏంటి ఇలా జరుగుతోంది? అందుకే చెప్పాను, మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, తప్పదు. కొంచెం ఆగు. ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నిర్ణయం ఎలా తీసుకోవడం? వాడితో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవాలి. అది కూడా కరెక్టే. సరే, డాల్ఫిన్స్ కి హెల్ప్ చేస్తారా లేదా? చేస్తాను. దాన్ని ఎవరు పట్టుకోకూడదు. పట్టుకున్న వాళ్ళనే వదిలిపెట్టను. అయితే మీరు చేసేది మాత్రం న్యాయమా? అందరూ ఒకటే కదా సార్. ఏయ్, నోరు మూయ్. ఆయన మాట్లాడేది నీకు అర్థం కావడం లేదు. ఎందుకు మధ్యలో దూరతావు? ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళని పట్టుకుని వాళ్ళకి తగిన శిక్షను విధిస్తాను. వాళ్ళు రోజు డాల్ఫిన్స్ ని పట్టుకోవడానికి వస్తారు. మీరు మీ టీమ్ తో తోతారాం ఇంటికి కరెక్ట్ టైం కి వచ్చేయండి, సరేనా? ఓకే, రేపు ఉదయం నా టీమ్ తో నేను అక్కడికి వస్తాను. అరే ఏంటిది? ఇన్స్పెక్టర్ పాండా ఇంకా వాళ్ళ టీంతో ఇక్కడికి రాలేదు. మనం సముద్రంలో దూరంగా ఉన్నాం కదా, ఈత కొట్టుకొని రావడానికి లేట్ అవుతుంది. వాడెందుకురా ఈత కొట్టుకుంటూ వస్తున్నాడు? ఈత కొట్టకపోతే మునిగిపోతారు కదా, మునిగిపోతే ఎలా కాపాడతారు? ఇలా చూడు, వాళ్ళ దగ్గర మోటార్ బోట్ ఉన్నాయా? అలాగా, మోటార్ బోట్ పట్టుకొని ఈత కొడుతున్నారా? అంత వేగంగా ఆయన వెళ్ళలేరు కదా. వాళ్ళు వచ్చేసారు. ఎక్కడ? ఇన్స్పెక్టర్ పాండా కనపడటం లేదే. తను ఆ వేటగాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి. సరే రండి, మనమే వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. అరే ఏంటయ్యా నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయావు. మనం నీటిలో ఊపిరి తీసుకోకుండా ఎక్కువసేపు ఉండలేవు. చేపలం కాదు. అవును, అది కరెక్టే. ఐడియా, మాత్రలు వేసుకుందాం. ఇదిగో ఇదే, కన్నా సార్ వాళ్ళ తాతయ్య దీన్ని తయారు చేశారు. దీన్ని వేసుకుంటే 24 గంటల సేపు నీళ్ళలో ఊపిరి పీల్చుకోవచ్చు. అయితే త్వరగా ఆ మాత్రి వేసుకుని లోపలికి దిగుదాం. అదిగో అక్కడ ఉన్నారు. రండి వెళ్దాం. ఓ డిమాలో, ఇక్కడ ఎక్కడ చూసినా డాల్ఫిన్సే ఉన్నాయి. నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకో. మనం ఏ డాల్ఫిన్ ని పట్టుకోవాలి అని ఇంతవరకు మనం డిసైడ్ చేయలేదు. అరే దేనైనా పట్టుకుని తీసుకెళ్ళొచ్చు. అరే అదే అడుగుతున్నాను, ఏ మూడు పట్టుకోవాలి అని. రైట్ లో ఉన్న మూడా, లెఫ్ట్ లో ఉన్న మూడా, లేక వెనకాల ఉన్న మూడా? వీడు మాటలతోనే నన్ను చంపేసేలా ఉన్నాడు. ఏదో ఒకట్రా బాబు, 3 పట్టుకుంటే చాలరా బాబు. ఓకే, ఒరే జాగ్రత్త, 3 మాత్రమే పట్టుకోవాలి. 4 ఎవరు పట్టుకోవద్దు. గంట కల్లా తిరిగి వచ్చేయాలి. నువ్వు నా పార్ట్నర్ అయ్యుండకపోతే నిన్ను కూడా ఎలా మార్చేసేవాడిని. అక్కడే ఉన్నారు. మనం వాళ్ళని ఈ రోజు తప్పించుకోనివ్వకూడదు.
డిమాలో ఒక డాగ్, ఒక ప్యారెట్, ఒక క్యాట్ నీటిలోంచి వస్తున్నాయి. వాళ్ళు స్కూబా డైవింగ్ వచ్చి ఉంటారు, వాళ్ళని పట్టించుకోకు నువ్వు. ఏంటి అలా చూస్తున్నావు? గుడ్లు అప్పగించి మన వాళ్ళు చిన్న కొట్టేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నావు? హనీ స్పృహ కోల్పోయాడు. జోర్దార్, వాడి సంగతి చూసుకో. పారిపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు భయంకరంగా ఉన్నాయి. వాళ్ళని మనం ఓడించలేము. రా, వాళ్ళని వెతుకుదాం. నా ఫ్రెండ్స్ నే కొడుతున్నారా? ఆగండి, మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను. వావ్, డాల్ఫిన్! దాన్ని వదిలిపెట్టదు, దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళిపోయింది? అటుపక్క చూడు, అక్కడ ఉంది. పట్టుకునే తీరాలి. వాళ్ళు ప్రిటీ వెంటబడి తరుగుతున్నారు. మనం హనీని ఈ విధంగా వదిలేసి వెళ్ళలేము కదా. ప్రిటీ, తండ్రి ఎవరైనా కాపాడండి. ప్రిటీ, దాన్ని తప్పించుకోనివద్దు. కాపాడండి, కాపాడండి. అదే పాపం డమాలో, అది హెల్ప్ అడుగుతుంది కదా. రా, హెల్ప్ చేద్దాం, సరేనా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అది హెల్ప్ అడుగుతున్నారు కదా అని చేస్తే ఇంకా అంతే సంగతులు. కాపాడండి. మేము వచ్చేసాం.
ఏంటి సార్ గోళీలు ఆడుకోవడానికి వచ్చారా? వాళ్ళేమో మమ్మల్ని 30 తిప్పలు పెట్టి పారిపోయారు. ఇప్పుడా మీరు వచ్చేది? వీళ్ళకి ఎందుకు ఇంత కోపం నాకేమీ అర్థం కావట్లేదు. అదేంటయ్యా ఎంత తొందరగా వచ్చేసారు? 2-3 వారాల తర్వాత వస్తే బాగుండేది కదా. నేను చెప్పేది అర్థమైందా? సారీ, ఈ మోటార్ బోట్ మనుషులు నన్ను చుట్టూ తిప్పి తీసుకొచ్చారు. దారి తెలియక టైం అయిపోయింది. ఇన్స్పెక్టర్ పాండా, వాళ్ళు చాలా భయంకరమైన వాళ్ళు. వాళ్ళ దగ్గర భయంకరమైన ఆయుధాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ప్రీతిని తీసుకువెళ్ళిపోయారు. నా చెల్లెల్ని తీసుకువెళ్ళిపోయారా? వాళ్ళని ఊరికే వదిలిపెట్టాను. ఇంత పెద్ద సముద్రంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి వెతుకుతారు వాళ్ళని? వాళ్ళు ఈస్ట్ వైపుగా వెళ్ళారు. నేను వాళ్ళని చూశాను. అయితే పద ప్రీతిని వెతుకుంటూ వెళ్దాం. వెళ్దాం అని బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇంత పెద్ద సముద్రంలో వాళ్ళు ఎక్కడున్నారని మనం వెతుకుతాం. కొంచెం ఓపిక పట్టు. వాళ్ళ దగ్గర సబ్మెరీన్ కూడా ఉంది. వాళ్ళు సముద్రం లోపల కూడా ఉండి చూస్తారు. మనం వాళ్ళని కనిపెట్టలేము. అయినా ప్రయత్నించడంలో తప్పులేదు కదా, ఎందుకంటే ప్రీతి చాలా మంచి అమ్మాయి. మీరు రాకపోయినా పర్వాలేదు, నేనొక్కడనే వెళ్తాను. నేనే వెళ్ళి కాపాడుకుంటాను. బన్నీ, ప్రీతి నాకు చెల్లెలు కదా. నాకు చెల్లెలంటే నీకు కూడా చెల్లెలే కదా. అయితే నువ్వు రావాలి కదా. చెప్పు. వెళ్దాం అని మన చెల్లెడు ప్రీతిని మనమే వెళ్ళి కాపాడదాం. నేను చూడడానికి పిల్ల లేకపోయినా డాల్ఫిన్ లాగా లేకపోయినా నేను మీ స్నేహితుడినే కదా. అంచేత నేను కూడా మీతో పాటే వస్తాను. ఇలా చూడయ్యా, అందరం కలిసి వెళ్దాం. విడివిడిగా వెళ్ళడం ఎందుకు? నేనేదో ఊరికే చెప్తున్నాను అనుకోకండి. మీరంతా నా ఫ్రెండ్స్ అయ్యా. మీ అందరితో పాటు రావాలని నేను చాలా ఆశపడుతున్నాను. అవును, మనందరం కలిసి వాళ్ళని కాపాడదాం. నీటి అడుగునా మనకి ఊపిరి ఆడదు కదా. తాతగారు ఇచ్చిన మాత్రం నా దగ్గర ఉంది. అది వేసుకున్నామంటే నీళ్లలో 24 గంటల పాటు మునిగి ఉండొచ్చు. నేను వస్తాను. మాత్రలు అయిపోయాయి, మీరు ఇక్కడే ఉండండి. మేము వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాం. నువ్వు చూడడానికి ఎంత స్వీట్ గా ఉన్నావో తెలుసా? హలో ఫిషీ. మనల్ని గుద్దేసి ఇది పారిపోతుంది చూడు. ఏంటి అక్కడ చోద్యం చూస్తున్నారు? ఇక్కడ ఆటో పర్మిషన్ లేకుండా మీరు తిరగకూడదు. అలా తిరిగితే బయటికి తరిమేస్తాం. ఇలా చూడండి సార్. ఏంటి సారు గీరుని పిలుస్తున్నావు? నేను బాయ్నే, నన్ను బాయ్ అని పిలవాలి. మీరు దుబాయ్కి చెందిన బాయ్? ఏ తెలుగు తక్కువ దద్దమ్మా, నేను ఈ ఏరియాకి బాయ్ని. పేరు ఆటో బాయ్. తరిమి కొడతాను. ఇలా చూడండి, నా గురించి వాళ్ళకి తెలీదు. నేను ఇచ్చానంటే వాళ్ళు అవతల గడిపోతారు. సూపర్ మదన్ అన్న, భలే టైంకి వచ్చి కాపాడావు. వాడి మీద చెయ్య వేయడానికి మీకు ఎన్ని వేల గుండెలరా? నన్ను దాటి వెళ్ళండి రా. మమ్మల్ని అటాక్ చేస్తారా? వీళ్ళని వదిలిపెట్టకండి. ఒక నిమిషం, మేము చెప్పేది వినండి. మేము మీతో గొడవ పడడానికి రాలేదు. మేము మా స్నేహితురాలు ప్రీతి కోసమే వచ్చాం. వాట్సాప్ ప్రీతి అంటే మన ప్రీతినా?
అవును, తను మా చెల్లెలు. తనని కిడ్నాప్ చేసేశారు. నా చెల్లినే కిడ్నాప్ చేస్తారా? వాళ్ళని వదిలిపెట్టకూడదు, వాళ్ళు అంతు తేల్చాలి. వాళ్ళు చాలా దుర్మార్గులు. ఎవడు వాడు ఎక్కడుంటాడు? దమ్ముంటే రమ్మను. వాళ్ళు ఎక్కడున్నారో తెలిస్తే మేమే వాళ్ళంతా చూస్తాం కదా. ఈ ఏరియా నాకు కొట్టిన పిండి. రండి, నేను మీకు దారి చూపిస్తాను. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా కనిపెట్టేయచ్చు. రండి, దారి చూపిస్తాను. మేము వస్తాం. ముని మేనేజర్, వాట్స్ అవర్ ప్రాబ్లమా? తను నన్ను పిలిచారు, నేను వచ్చాను. ఇందులో నీకేంటి సమస్య? ఏయ్, మీరు గొడవ చేయకుండా నాతో రండి, లేదంటే అయిపోతారు. సరే, ఇంతకీ వీళ్ళెవరు? నేను బన్నీ, తను హనీ, అదిగో పప్పెట్, తను జోర్దార్, తనేమో తోతారాం. నేను ఆటో బాయ్, ఈమె మున్ని మేనేజర్. వీడి పేరు మదన్, ఇదేమో యోయో కప్ప. 4 బాటలు నీళ్లు తాగుతాను, డైట్ లో ఉంటాను. వద్దు బంగారం, ఈ కాన్సెప్ట్ మళ్ళీ ప్రారంభించొద్దు. అసలే టెన్షన్ లో ఉన్నాను. ఏం చేస్తానో నాకే తెలీదు. మనం త్వరగా వెళ్దాం, టైం అయిపోతోంది. అరే, ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తారు? వెయిట్ చెయ్యండి, అది ఇప్పుడు వస్తుంది. అరే, మీరు భయపడకండి, తను మనవాడే. ఈమెనే నేను ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అన్నాను. కూర్చోండి, కూర్చోండి. అరే, మొహమాట పడకండి. కమాన్, త్వరగా బయలుదేరు. చూసారా, ఒక తిమింగలం లాబ్స్టర్ గా పనిచేస్తుంది. ఏమన్నావ్? పట్టించుకోకండి, వెళ్ళిపోతాం రండి. వావ్, జెల్లీ ఫిషా? వీటితో కూడా సెల్ఫీ దిగుదాం. అరవకు హనీ. అదేంటిది? షార్క్స్! పారిపోండి, త్వరగా పారిపోండి, పారిపోండి. భయపడకండి, ఆటో బాయ్ ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారు. ఓరి దుర్మార్గులారా, ఇది షార్కు రా, షార్కు. వీటిని ఏమీ చెయ్యలేం. మనకు కూడా వేలుంది కదా, మనకెందుకు భయం? నేను 4 షార్కులు ఎదిరించి పోరాడలేను, నాకు భయంగా ఉంది. వీడు చాలా మంచివాళ్ళ ఉన్నాడే. డైలీ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. నేను కొడితేనే తట్టుకుంటున్నాడు. ఏంటైనా మున్ని మేనేజర్నే కొట్టావు కదా. తోతారాం, వాడిని అడ్డుకోవడానికి మన బుర్రను ఉపయోగించాలి. ఐడియా! ఈ షార్క్ ని పట్టుకోండి. అంటే ఇంకా ఏమీ చేయడానికి కుదరదు, ఇరుక్కుపోయింది.
ఇప్పుడు ఎలా తింటావో చూస్తాను. తాను తినలేకపోతే నేనున్నాను కదా, నేను తింటాను. నన్నే కరుస్తావా? మంచి అవకాశం దొరికింది, రండి వెళ్ళిపోదాం. ఏంటి మీకు వినిపించట్లేదా? రండి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రేయ్, దాని దగ్గర నుంచి తప్పించుకు వెళ్ళిపోవాలి, రారా. ఓకే. అవునయ్యా, నువ్వు నిదానంగా మాట్లాడుతూ ఉండు. ఈలోగా మేము 1 కిలోమీటర్ దూరం వెళ్ళిపోతాం. ఏయ్, మదన్ ఏమన్నా అన్నావనుకో అంతే, నేను పీస్ చేసేస్తా. ఇక్కడికి దెబ్బలాడుకుంటున్నారు. మనం దీవికి వెళ్ళి తీరిగ్గా దెబ్బలాడుకుందాం. మనం వెంటనే ఈ పని పూర్తి చేయాలి. గొడవ పడకుండా తప్పించుకునే దారి చూడండి. త్వరగా రండి, నాకు భయంగా ఉంది. yes. My guys are trying very hard. మీరు అడిగిన డాల్ఫిన్స్ త్వరలోనే దొరికేస్తాయి. కావాలంటే మీరు ఎక్కువ ఆర్డర్ చేసి చూడండి. ఆక్టోపస్ కావాలంటే కూడా ఓకేనే. నా పేరు డిమెలో, నాకు నచ్చిన కలర్ ఎల్లో. డిమాలో ఫోన్ చేసింది ఎవరు? పీటర్సన్ కాల్ చేశారు. పీటర్ ఎవరి చేతో ఫోన్ చేయించడం ఏంటి? పీటరే స్వయంగా మనకు చేయొచ్చు కదా. పీటర్ అంటే పీటర్సన్ కాదురా, జాన్ పీటర్సన్. హే డమాలో, అర్థం కాలేదు. డమేల్ అంటే ఏంటి అర్థం? డిమేలో. నా పేరు డిమేలో, నాకు నచ్చిన కలర్ ఎల్లో. అదే కదా నేను చెప్తున్నాను. డిమేలో డా కాదురా బాబు, డిమేలో. డిమాలయో ఎందుకు అరుస్తావు? ఇప్పుడు ఎందుకు నువ్వు అంత టెన్షన్ అవుతున్నావు? నేను టెన్షన్ అవుతున్నానా? నువ్వే పెడుతున్నావు. నీ పేరు తప్పుగా చెప్తే ఓకేనా? కానీ నా పేరు తప్పుగా చెప్పవు కదా, ఎందుకంటే నా పేరు చాలా ఈజీ, కుక్కురేగా. డిమేలో. డమేలో కాదురా బాబు, డిమేలో. అదే నేను మొదటి నుంచి చెప్తున్నాను, డమేలో. నువ్వు గాని నా పార్ట్నర్ కాకపోయి ఉంటే నిన్ను సముద్రంలో విసిరి పారేసేవాడిరా. సరే లేవరా, చీకటి పడబోతోందిరా. కావలసిన ఏర్పాట్లన్నీ చేయరా బాబు. రేపు రొద్దున 2 డాల్ఫిన్స్ పట్టుకునే తీరాలి. కోస్ట్ గార్డ్స్ అలర్ట్ కాకముందే మనం వాటిని పట్టుకుని తీరాలి. మైండెడ్. చీకటి పడుతోంది, మనం అందరం ఇక్కడే ఉందాం. ఆ పడవ దగ్గర రెస్ట్ తీసుకుందాం, సేఫ్ గా ఉంటాం కదా. ఏమ్మా తిమింగలం, నువ్వు కాస్త అటు వెళ్ళు. నేను వెళ్ళను, నాకు చాలా భయంగా ఉంది. అక్కడ భూతాలుంటాయట. అలాగైతే నువ్వు ఒక పని చేయి, ఈ బండిని ఇక్కడే పార్క్ చేసేసి మనం ఈదుకుంటూ వెళ్ళిపోదాం. ఏమంటా? పార్క్ చేయమంటావేంటి? తను నా ఫ్రెండ్, పార్క్ చేయడానికి కారు కాదు. ఎందుకంటే ఈయనే ఆటో. ఆటో అంటే మామూలు ఆటో కాదు, ఈయన ఆటో బైక్. అరే ఆటో బైక్ కాదు, ఆటో బాయే. మున్ని మేనేజర్ ఆటో బాయ్ గురించి కాదు, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. అరే చాలు, అనవసరమైన విషయాలకు ఆర్గ్యుమెంట్ ఎందుకు? నాకు బోరు కొడుతోంది. రండి మనం పని చూసుకుందాం. తిమ్మింగలం చెప్పింది నిజమే, ఇక్కడ ఒక భూతం ఉంది, ఇప్పుడే చూశాను. ఏయ్, నన్ను భయపెట్టాలని చూడకు, ముక్కు బద్దలు కొడతాను. అవును, ఇక్కడ భూతం ఉంది, 2 తలల భూతం. బ్యాడ్ సీన్స్ బ్రో. అలా చూడండి. ఇంతకీ మీరెవరు? ఇక్కడ భూతాల గ్యాంగే ఉంది.
మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము చాలా దూరం నుంచి వచ్చాము. మాటలు ఆపు. నువ్వు మాట్లాడే లోపు ఆ అమ్మ మన కథ ముగించేసి వెళ్ళిపోతారు తెలుసా? మేమేమి భూతాలం కావు, సాగర్ ఇలా చూడండి కన్యలం. సముద్రపు కన్య, మేము మా ఫ్రెండ్ ప్రిటిని వెతుక్కుంటూ వచ్చాం. తను కనిపించట్లేదు. ఒక వేటగాడు తీసుకువెళ్ళిపోయాడు. ఆ టోపీ వేసుకున్న వాళ్ళే అయి ఉంటారు. అవును, ఎప్పుడు డాల్ఫిన్, షార్క్స్, ఆక్టోపస్ ని పట్టుకు వెళ్ళిపోతారు. అవునవును వాళ్ళే. ప్లీజ్ మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తారా? రాత్రులు వెళ్ళటం ప్రమాదం, ఉదయాన్నే వెళ్ళొచ్చులే. ఓకే, అయితే మనం ఇప్పుడు నిద్రపోవచ్చా? నిద్రపోకూడదు, ఎందుకంటే ఈ రోజు నా పుట్టినరోజు. రాత్రంతా పార్టీ జరుపుకోబోతున్నాం. నాతో పాటు రండి. ఎంజాయ్. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, వీళ్ళేంటి ఇంత గొప్పగా డాన్స్ చేస్తున్నారు? ఏంటి మీరిద్దరూ కలిసి అవమానిస్తున్నారా? ముక్కు పచ్చడి చేస్తాను చూడండి. మనం ఏమి చేయలేం కదా. తన ఇల్లు పడగొట్టాలంటే చాలా కష్టం. ఏంటి అగ్నిపర్వతంలో కక్కుతున్నావు? ఏమైందో చెప్పు. అరే అసలు వాళ్ళు ఏమి ఇచ్చారో నాకు తెలియదు. ఇది నా స్పెషల్ మాక్టైల్, క్రాన్బెర్రీ జ్యూస్ విత్ గ్రీన్ జెల్లీ. నేను తాగుతాను. రండి నాతో పాటు డాన్స్ ఆడండి. మన ఏరియా హీరో, నువ్వు భలే డాన్స్ చేస్తున్నావు. చాలా థ్యాంక్స్ ఆటో బాయ్. థ్యాంక్ యూ. రాణి, తెల్లారబోతోంది. మీరేం చెప్పారో మీకు గుర్తుంది కదా? రెడీ అవ్వండి, అందరం కలిసి ఇప్పుడే బయలుదేరదాం. అదిగో వాళ్ళు అక్కడే ఉంటారు. ఆర్ యు ష్యూర్? అవును, అప్పుడప్పుడు వాళ్ళు సబ్మెరీన్ ని తీసుకువెళ్ళటం నేను చూశాను. థ్యాంక్ యూ సముద్రపు కన్య. యాక్చువల్లీ మేమే మీకు సహాయం చేద్దాం అనుకున్నాం, కానీ సమస్య ఏంటంటే మేము సాగర కన్యలం అని తెలిస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీరేమి దిగులు పడకండి అయ్యా. ఇక మీదట ఎవరో పట్టుకోవడానికి ట్రై చేయరు. సరిగ్గా చెప్పు. ఈ రోజు వాళ్ళ ముక్కు పచ్చడి చేయకుండా వదిలిపెట్టను. థ్యాంక్ యూ సో మచ్ రాణి. మీరు బయలుదేరండి. వాళ్ళు మిమ్మల్ని చూస్తే మళ్ళీ సమస్య అవుతుంది. బాయ్. రండి వెళ్దాం. జాగ్రత్త, వాళ్ళ మనుషులు ఇక్కడే ఉంటారు. ఇలా చూడండి, మనం ఎవరిని చూసి భయపడకూడదు. మనతో తలపడితే లేపేస్తాను. లేదు లేదు, మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. మనం ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికి తెలియకూడదు. రండి, ముందు వెళ్ళి ప్రిటీని వెతుకుదాం. అవును, బందీ చెప్పింది కరెక్టే. వెళ్ళి ప్రిటీని వెతుకుతాం రండి. అదిగో మన ప్రిటి అక్కడుంది. రండి, వాళ్ళ ముక్కు పచ్చడి చేసొద్దాం.
నా చెల్లెల్ని నేను వెళ్ళి కాపాడతాను. ఏయ్! ప్రిటీ! మర్యాదగా ప్రిటీని వదిలేండి, లేకపోతే మీ సంగతి చెప్తాను. ఓ మేం భయపడిపోయాం. తోలు తీసి వేలాడదీయమంటరా, నువ్వేమైనా మటన్ కొట్టు పెట్టావా? హే, మనతో సముద్రంలో గొడవపడ్డ పిల్లే కదా ఇది. నా పేరు డిమేలో, నాకు నచ్చిన కలర్ ఎల్లో. నాతో గొడవ పెట్టుకోవద్దు, పెట్టుకుంటే అంతే సంగతులు. రండి నన్ను కొట్టి చంపేస్తున్నాయా, వచ్చి కాపాడవయ్యా బాబు, కాపాడు కాపాడు. అయ్యో వేలుడంత లేదు, ఇది వచ్చి నన్ను కరిచేస్తుందంట. దెబ్బలు తింటేనే కదా తెలుస్తుంది నా బలం ఏంటని. చెప్పాను కదా, అందరూ ముక్కులు పచ్చడి చేశాను. ఇక్కడి నుంచి అందరూ పారిపోండి. అరే అంత కన్ఫ్యూజ్ చేసి పారేశారే. వాళ్ళని కొట్టండి. చూడయ్యా, కదలకుండా కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంతసేపు కొట్టమంటావు? వాళ్ళు మైకి వచ్చి పడిపోయినా సరే వాళ్ళు వదలదు, కొడుతూనే ఉండాలి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నీ మటుకు నువ్వు మాట్లాడుకుంటున్నావేంటి? వాళ్ళు తప్పించుకుని పారిపోతున్నారు. పారిపోయే వాళ్ళని నేను హనీ చూసుకుంటాం. నేను వస్తానుండండి, వాళ్ళని నేనే పట్టుకుంటాను. జోర్దార్, ప్రిటీని మీరు కాపాడండి. వెళ్ళి వాళ్ళని సముద్రంలో పడేయండి. త్వరగా కూర్చోండి. పారిపోయారే. హలో తిమింగలం, ఏం చేస్తున్నారు? త్వరగా వెళ్ళండి. మున్ని మేనేజర్ నుండి తప్పించుకోవటం అంత సులభం కాదు. నమాలో బోట్ నిండా నీళ్ళు వచ్చేసి చూడు. అయితే గన్ను తీసుకొని దూకేయ్.
అరే బోటు మీద కాదురా, బోటు మీద నుంచి నీటిలోకని చెప్పాను రా సన్నాసి. వాళ్ళు నీళ్ళలో దిగారు. అరే నువ్వేం చేస్తున్నావు? త్వరగా వెళ్ళు. వాళ్ళని కాల్చి పారాయి. ఏయ్ ఏంటి దిక్కులు చూస్తూ నిలబడ్డారు? రండి వెళ్ళి ఫైట్ చేద్దాం. వాళ్ళ ముక్కులు పచ్చడి చేద్దాం. వీళ్ళతో ఏంటి మాటలు? రండి వెళ్ళి వాళ్ళంతా చూద్దాం. చేస్తున్నారు ఏమీ లేదయ్యా, వీడిని కొట్టడం అలవాటు చేసుకుంటున్నాను. అలాగే ప్రీతికి మా వల్ల సాయం చేస్తున్నాం. మన ఆయుధాలు పట్టుకొని మనల్ని చెదగొడుతున్నారు. చూడు ఏమైందో. నా పేరు డిమేలు, నాకు నచ్చిన కలర్ ఎల్లో. మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి బాబు. కాపాడండి, మాకు కాస్త పనిని మిగిల్చండి. కాపాడండి సార్, మమ్మల్ని చిన్న కొట్టేస్తున్నారు. కాపాడుతాను. నా నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడుతారు? పోలీసులు సాయం అడిగితే రక్షిస్తారు అనుకుంటే మమ్మల్ని చిన్న కొట్టేస్తున్నారు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రోజు మీ వల్లే నేను సేఫ్ గా ఉన్నాను. లేకపోతే వాళ్ళు నన్ను తీసుకువెళ్ళి ఎక్కడైనా అమ్మేసేవాళ్ళు. మాలాగా అభిమానించే అన్నలు ఉన్నంత వరకు మీలాంటి చెల్లెళ్లకు ఏమీ కాదమ్మా. మీకు కూడా థ్యాంక్స్ ఆటో బాయ్. మన మధ్య థ్యాంక్స్ అంతా ఎందుకు? నువ్వు నా చెల్లివు కదా. కానీ తను నా చెల్లెలు కదా. అదే కదా, నేను హనీ చెల్లెలు కదా. మీ చెల్లెల్ని ఎలా అవుతాను? ఇక్కడ ఒక ప్రిటీయే కదా ఉంది. ఏ ఓల్డ్ క్యాసెట్ ప్రిటీ కన్నతమ్ములు ఎక్కువ ఉండకూడదా ఏంటి? ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? మీరు మున్నికి కావాలంటే అన్నగా ఉండండి. కానీ నేనెలా చెల్లినవుతాను? ఏ చాలు, నువ్వు మాటలతోటే నన్ను చంపేస్తున్నావు. మీరెందుకని వాగుతున్నారు? నేను చెప్పేది కాస్త విను. మీరేదైనా నాకు చెప్తేనే కదా నేను దాన్ని వినడానికి. అరే మీరు బ్రేక్ లేకుండా మాట్లాడితే నేనేం చేయను. చాలు, వీళ్ళతో మాట్లాడడం మనకి టైం వేస్ట్. మాటలతోనే మనల్ని చంపేస్తారు. అవును, అన్నా చెల్లంటే వీళ్ళిద్దరే అనుకుంటారు, అంతే కదా? సముద్రంలో కూడా అన్నా చెల్లి ఎంత ప్రేమగా ఉంటున్నారో